మీ పేరు? కరీం. కరీం. ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ షాప్ పెట్టారు? 5-6 సంవత్సరాలు అయింది షాప్ పెట్టి. ఎక్కడ నుండి బేసికలీ? ఇక్కడనే చందానగర్ మనది. చందానగర్. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఏదైతే కోల్పోయిందో సీట్స్ని ఎంపీలో గెలిచే అవకాశం ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ గురించి? ఎంపీ ఎలక్షన్లో గెలవడం కష్టమే బీఆర్ఎస్. ఫస్ట్ టైం కదా, గెలవడం కష్టం. మళ్ళీ వచ్చేసారి అయితే చెప్పలేము గెలవచ్చు. ఎంపీగా గెలిస్తే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఎవరెవరు గెలుస్తారు అనుకుంటారు క్యాండిడేట్స్ ఇక్కడ? ఎంపీగా గెలిస్తే మనకు ఇక్కడ హైదరాబాద్లో అయితే అసదుద్దీన్ ఓవైసీ పక్కా గెలుస్తాడన్న. ఓకే. ఫుల్ నమ్మకం. ఓకే. కేటీఆర్ గారు కూడా ఇక్కడికి పోటీ చేయాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ కోరుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ కోరుకుంటారు. మీరేమంటారు దాన్ని? పోటీ చేసినా కేటీఆర్ చాలా మంచి మనిషి, మంచి టాక్ ఉంటుంది, మంచి మనిషి కాబట్టి ఆయన గెలవచ్చు. ఎక్కడి నుంచి నిలబడినా తెలంగాణలో గెలవచ్చు. అంత మెజారిటీ ఉంది. కవిత ఒకవేళ పోటీ చేస్తే? కవిత గురించి చెప్పలేము కానీ కేటీఆర్ గెలవచ్చు. కవిత గారికి కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది, దాని వల్లనే చెప్పలేము. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి ఫ్రీ పథకాల మీద ఫోకస్ చేస్తుంది, అసలు యూస్ఫుల్ పథకాలు కాకుండా. ఇప్పుడు గ్యాస్ 5 రూపాయలకి 500కు ఇస్తా అన్నారు, 500కి ఇప్పటిదాకా ఇవ్వలేరు, కానీ ఫ్రీ పథకాలు అయితే అమలు చేస్తారు. దాని మీద మీరేమంటారు? ఇస్తారు. ఇప్పుడే కోలుకున్నారు వాళ్ళు, కొంచెం కోలుకున్న తర్వాత సెట్ అయ్యి పథకాలు స్టార్ట్ చేస్తారు. కాంగ్రెస్ కంపల్సరీ కర్ణాటకలో వచ్చింది, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. అసలు ఆ పథకాలు అవసరం లేదని ప్రజలే కోరుకుంటారు, మీరేమంటారు? అవసరం లేకపోతే బస్సులలో ఎక్కి కొట్లాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఎందుకు పోతారు? పోవద్దు. అవసరం ఉంది కాబట్టి పోతున్నారు. ఫ్రీ పథకాలు కదా ఇవి, అందరూ యూజ్ చేసుకుంటారు. చెప్తారు అది అవసరం లేదు, ఇది అవసరం లేదని, ఒక్కళ్ళ మీద ఒక్కరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఇదేంది చెప్తా ఉంటారు. చాలా మంచిది ఇస్తున్నారు కదా, మంచిది అది. ఎందుకంటే ప్రజలు ఏ పని చేయ అవసరమే లేదు. ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ 2000 3000 అంటున్నారు, గ్యాస్ ఫ్రీ అంటున్నారు, బియ్యం ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉన్న తర్వాత పని ఎందుకు చేస్తారు? అడ్డంగా తాగి అడ్డంగా తిరుగుతారు పబ్లిక్. ఎట్లా డెవలప్ అవుతారు? అన్ని పథకాలు ఫ్రీ. ఏం ఫ్రీ వద్దు అసలు లెక్క ప్రకారం అయితే. ఫ్రీ ఇవ్వడం తప్పే. ఏదో బియ్యం ఇస్తున్నారు, ఏదో పేద ప్రజలకు అది వేరు, కానీ అన్నీ ఫ్రీ 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 అంటే మళ్ళీ పని ఎందుకు చేస్తారు వాళ్ళు? నీకు అన్నీ దొరికిన తర్వాత నువ్వు పని చేస్తావా? చెయ్యవు. ఏమైనా కష్టం ఉంటేనే కదా, ఆకలి వేస్తేనే అమ్మ అని ముద్ద అడుగుతారు, లేకపోతే ఎవరు అడుగుతారు? అసలు ఫ్రీ ఇవ్వాలి అనుకుంటే ప్రజలకు అసలు ఏం ఫ్రీ అవసరం ఉంటుంది? ఫ్రీగా ఇవ్వాలంటే ఇట్లా మాలాంటి పనులకు ఏదో ఒక లోన్ శాంక్షన్ చేయొచ్చు. చాలా కష్టాల్లో ఉన్నాం మళ్ళోళ్ళమైతే. సగం మురిగిపోతాయి, కచ్చాదందా లుచ్చదందా అంటారు. చాలా మురిగిపోతాయి, లాస్ అయిపోతుంది. అన్ని పరిశ్రమలు ఉన్నాడు. ఈయన ఉన్నాడు పాపం, ఈయన మా సేటే. ఈయనకు చాలా కష్టాలు, 30-40 లక్షలు అప్పు చేసుకున్నాడు, చాలా పరిశ్రమలో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకు అప్పు ఏమైనా ఇవ్వాలి? కష్టాల్లో ఉన్న పనులకైతే పట్టించుకోరు. రోడ్ల మీద ఎక్కడ బండి పెట్టినా కొట్టి పోలీసులు పంపించేస్తారు. అలాగే ఏం సెక్యూరిటీ లేదు, ఎక్కడ లేదు. అలాంటి పనులకు, కూరగాయలకు, ఇట్లా గరీబ్ ఉన్న వాళ్ళకి ఏమైనా చేయండి. ఏం లేని వాళ్ళకి ఆ పథకం ఈ పథకం ఫ్రీ. లేడీస్ అంటే ఉన్నోళ్ళు ఎక్కుతారు, లేని వాళ్ళు ఎక్కుతారు, అంటే ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా చేస్తే పుణ్యమైన ఉంటుంది. చూడండి ఎట్లా అయిపోయింది, ఎన్నికలు తెల్లగా అయిపోయినాయి, పరిశ్రమలో ఉన్నాడు.